బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని శ్రీ భక్త మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై మార్కండేయ. గంగాధర్ గారికి చిన్నజీ గారు అంటారు అందరూ. చిన్నజీ స్వామి ఎందుకంటారు అది అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది చిన్నజీ గారు అని అలవాటు. అంటే మేబీ పూజలు చేస్తుండే ఎక్కడ ఏ దైవ కార్యక్రమాలు అన్నది రెగ్యులర్గా కనబడుతూనే ఉంటారు, అందుకోసం కావచ్చు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ పద్మశాలి నాయకులు, ఆత్మీయులు భూస గంగారాం గారికి, అదేవిధంగా పూజలు పెద్దలు పోగ వెంకటేశ్వర్లు గారికి, మరియు కౌన్సిలర్ గారు లావణ్య గారికి, జయశ్రీ గారికి, అదేవిధంగా పాల్గొన్న కౌన్సిలర్స్ ఉన్నారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పోపా రాజన్న గారికి, కార్యవర్గం అందరికీ కూడా, అదేవిధంగా జిల్లా పద్మశాలి కార్యవర్గానికి, వేదిక ముందున్నటువంటి పెద్దలు, ఆత్మీయులు, నా కుటుంబ సభ్యులు, మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గం అన్న జిఆర్ అన్న గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు భోగరాజు గారికి, కార్యదర్శి గారు గేడసి రాజేందర్ గారికి, కోశాధికారి గారు అన్న ప్రభాకర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి శబరి గారికి, అదేవిధంగా కళావతి గారికి, మరియు జమున గారికి, అదేవిధంగా సహాయ కార్యదర్శి గారు మైనపూర్ మహేష్ గారికి, మరియు మా సందీప్ గారికి, వేముల శంకర్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పాత కార్యవర్గానికి వీడుకోలు అని మనం ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే వారి హయాంలో వారి కొన్ని టాస్క్లని చెప్పాలి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకు ముందు దసరా అంటే నేను ప్రత్యక్షంగా చూశాను, దసరా నవరాత్రులు అనేవి నవదుర్గ సేవా సమితి వారు సంయుక్తంగా చేసేవాళ్ళు. కానీ పోయిన సంవత్సరం నుంచి నవదుర్గ సేవా సమితి అక్కడికి వెళ్ళడం జరిగింది. పాపం వీళ్ళకి ఒక టాస్క్ అని చెప్పొచ్చు అది, కానీ ఎంతో సమర్థంగా, నైపుణ్యంగా, భక్తి భావంతో ఎక్కడా కూడా ఏ చిన్న తేడా రాకుండా చాలా చక్కగా ఆ కార్యక్రమాలు మేము చేయగలుగుతాం, చేస్తామని చేసి చూపించిండ్రు ఈ కార్యవర్గం. నిజంగా పెద్దలందరి సహకారం కూడా అప్పుడు అందింది. మీకు నిజంగా శుభాకాంక్షలు. అంటే ప్రతి ఒక్కటి కానివ్వండి, ఆ కార్యవర్గం మార్కండేయ స్వామి జయంతి కానివ్వండి, సీతారాముల గారి కళ్యాణం కానివ్వండి, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా నిర్వహించిండ్రు. మరి ఆ అంతకు ముందున్నటువంటి కార్యవర్గాలందరికీ కూడా వీడుకోవాలని చెప్పొద్దు, వారందరి కార్యక్రమాలను చూసి వారికి ధీటుగా ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులందరూ కానివ్వండి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇందాక ఆడవాళ్ళ జ్యోతి గారు కూడా చక్కగా చెప్పిండ్రు, సమర్థంగా నిర్వహించాలి, ఇంతకు ముందున్న దాని కంటే 10 రెట్లుగా చేయాలి అని నాకు చెప్పడం జరిగింది. ఇంకా ఐక్యత, మన ఐక్యత గురించి ప్రతి ఒక్క మీటింగ్లోనూ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, ప్రతి ఒక్క మీటింగ్లో ఎక్కడికక్కడ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా కూడా రాజకీయంగా కానీ, ఎందుకంటే నైపుణ్యం ఉంది. అపర చాణక్యులు అని పద్మశాలీలకు పేరుంది. రాజులు ఉంటారు, కానీ రాజులకు సలహా ఇచ్చేది ఎవరు? మనమే ఉంటాం. అపర చాణక్యులుగా పద్మశాలీలే ఉంటారు, ఎందుకంటే అంత గొప్పటి సామర్థ్యం, తెలివితేటలు, చాణక్యులు తెలివితేటలు అన్నీ ఉంటాయి. కానీ రాజులకు సలహాలు ఇస్తూనే ఉంటారు. మనం ఎందుకు రాజకీయంగా ఉండొద్దు? కానీ చాలా వరకు కూడా సపోర్ట్ లభించింది, కష్టాలు వచ్చినా ఏది వచ్చినా కూడా లభించింది. ఇప్పుడు నా విషయంలో కానివ్వండి, అడవాల జ్యోతి గారి విషయంలో కానివ్వండి, కొన్ని జరిగినాయి. తప్పకుండా మనందరం ఐకమత్యంతో ఉండాలి, ఎందుకంటే మనం రాజ్యాధికారం చేజిక్కించుకున్నప్పుడే మనకంటూ కొన్ని హక్కులు దక్కుతాయి. ఎందుకంటే ఇది రాజకీయ చర్చా వేదిక కాదు, కానీ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను తీస్తున్నాను. ఎందుకంటే ఐకమత్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే మనము గుప్పడంత లేము, గంపెడంత ఉన్నాం. ఇంత పెద్ద బలగం మనది. ఇంత పెద్ద బలగం ఉన్నప్పుడు కొన్ని విషయాలు కూడా ప్రస్ఫుటంగా పెద్దలందరం కలిసి మాట్లాడుకోవాల్సిందే. అయినా కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాము అంటూ వెన్నంటే ఉన్నారు. తప్పకుండా ఇంకొక విషయం, గౌరవనీయులు ఇందాక అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది, మాజీ అధ్యక్షుల వారు,
ఎంపీ గారు అరవింద్ అన్న గారు కూడా పద్మశాలి సంఘానికి ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది, 4 లక్షలు ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారు పర్సనల్గా కూడా మొన్న జరిగినటువంటి సీతారాముల కళ్యాణంకి కూడా అన్నదాన కార్యక్రమానికి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. వారు ఎలక్షన్ కంటే ముందు కూడా మన దేవాలయంకి, మార్కండేయ దేవాలయంకి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా మా టెంపుల్ని చూసి ఒక అలౌకిక ఆనందానికి గురై వెంటనే ఒక మాట కూడా ఇచ్చిండ్రు అధ్యక్షుల వారికి, కార్యవర్గం అంతా కూడా. మీరు ఏది చేస్తారో మీరు డిసైడ్ చేయండి, ఇంత అంత అని నేను అనను, మీరు ఎంత చేయించుకుంటారో నాతో అంత చేయించుకోండి, దేనికైనా నేను రెడీ అని వారు మాట ఇచ్చి వెళ్ళిండ్రు. మరి నిర్ణయం మీరే, ఇప్పుడున్న కార్యవర్గంలో అప్పుడున్న అధ్యక్షుల వారు తీసుకొచ్చి చేయించింది, ఇప్పుడున్న కార్యవర్గం మరి నిర్ణయించండి పెద్దలందరి సహకారంతో. మరి పెద్దగా గొప్పగా చేయించుకోమని వారే చెప్పడం జరిగింది అరవింద్ అన్న గారు. మరి అంత గొప్పగా ఆలోచన చేసి తప్పకుండా చేయించుకుందాము. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను, ఎందుకంటే కొత్తగా ఎన్నికైన వారందరూ కూడా యూత్ ఉన్నారు. అసలు ఇంతకు ముందే మాట్లాడదాం అనుకున్నాను ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, కానీ వారు కొన్ని అనుకోని కార్యక్రమాలలో వెళ్ళడం జరిగింది. మొన్ననే నేను ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ హ్యాండ్లూమ్ మినిస్టర్ గారు గిరిరాజ్ సింగ్ గారిని కలవడం జరిగింది. దేని గురించి అంటే ఎప్పటికో మనం కొట్లాడుతున్నటువంటి విషయం మన జిఎస్టీ విషయం, చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ విషయం ఎప్పటి నుంచో మన రాష్ట్రం మొత్తం కొట్లాడుతూనే ఉన్నాయి. మన సంఘాలన్నీ, నేతన్నల సంఘాలన్నీ కొట్లాడుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయాలు ఏంటంటే జిఎస్టీ విధించాలి. ఆ జిఎస్టీలో 50% రాష్ట్రానికి వస్తుంది, 50% కేంద్రానికి వస్తుంది ఆ పన్ను అనేది. దాని గురించి కూడా చేనేత ఉత్పత్తుల మీద సరే ఆ 50% అయినా సరే పన్నును ఎత్తివేయాలని నేను కోరడం జరిగింది గిరిరాజ్ సింగ్ గారిని. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితి, మన నేతల పరిస్థితి, మరీ ముఖ్యంగా జగిత్యాలలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘం గురించి కూడా అక్కడ చర్చించడం జరిగింది. మన సిరిసిల్ల గురించి, పోచంపల్లి గురించి, ఇవన్నింటి గురించి కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఏహెచ్టి, ఇది చాలా మందికి తెలియదు, కానీ గత 10 సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం. పెద్దలందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి యూత్కి తెలియదు అనుకుంటా, పెద్దలందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మనకు కూడా కావాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద ఉన్నది 9. మన తెలంగాణకి ఎందుకు కూడకూడదు? తెలంగాణలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉంది కదా, మనకు కూడా యూజ్ అవుతుంది. ఐఏహెచ్టి అంటే ఏంటి అని అనుకోవచ్చు. మన చేనేతకు సంబంధించినటువంటి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఎలా ఉంటుంది, కొత్త ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, కొత్త నూతన డిజైన్స్ ఎలా చేయాలి, కంప్లీట్గా మన వృత్తి గురించి శిక్షణ ఇచ్చేటటువంటి ఒక పెద్ద యూనివర్సిటీ అది తెలంగాణకు శాంక్షన్ చేయవలసిందిగా నేను వారిని అడగడం జరిగింది. వారు తొందరలోనే ఇక్కడికి వస్తా ఉన్నారు. ఎందుకంటే మనందరికీ యువతి యువకులకు అది ఎంతో ఉపయోగపడే యూనివర్సిటీ, వృత్తిరీత్యా ఉపయోగపడే యూనివర్సిటీ. దానికంటూ మనకు అక్కడ మన తెలంగాణకే వస్తే మనకంటూ కోటా ఉంటుంది, మనకంటూ పట్టా ఇస్తారు. తప్పకుండా వృత్తిపరంగా కూడా ఎంతో మందికి మనకు జాబ్స్ లభిస్తాయి, మన పద్మశాలిలకే లభిస్తాయి. అది తప్పకుండా దాని గురించి కూడా తొందరలోనే నేను తెలంగాణకు వస్తా, శాంక్షన్ చేపిస్తా. దీని గురించి కూడా ఖచ్చితంగా చర్చిస్తా అని వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారిని కూడా అడుగుదాం అనుకున్నాను, వారి రాష్ట్రంలో వారి సహకారం కూడా ఉండాలని. మరి నాయకులందరూ కూడా వారికి ఈ విషయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి అంగట్లో కూడా కొత్తగా సెటర్స్ నిర్మించారు వ్యాపార సముదాయాలు. అవి నేను చైర్పర్సన్ ఉన్నప్పుడే శాంక్షన్ ఇప్పించినామని ఎమ్మెల్యే గారు కూడా సహకరించిండ్రు. అప్పుడు ఉన్న విషయం చెప్తున్నాను, సహకరించిండ్రు. విషయం చెప్పగానే మేము ఇట్లా ప్లాన్ చేసినాము, మా వాళ్ళందరూ కూడా నన్ను అడిగిండ్రు చేయాలి అని. అధ్యక్షుల వారు అందరూ ఉన్నారు, అడగగానే వారు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడే తీర్మానం అయింది, ఫండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఇందాక మటన్ షాప్ల విషయం, అప్పుడు నేను చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా అవన్నీ తీసేపించడం జరిగింది. కానీ మళ్ళీ అది రిపీట్ అయింది. ఇంతకుముందు సోదరి మనం చెప్పినట్టు మళ్ళీ రిపీట్ అయింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాను, ఆ మార్కండేయుడి దయ వలన, ఆ భగవాన్ హరహర మహాదేవుడు శివయ్య దయ వలన, గాయత్రి మాత దయ వలన, సీతారామచంద్ర స్వామి దయ వలన మనందరము కూడా సుభిక్షంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి. మీ అందరి ఆశీస్సులతో నేను మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం నాకు కలగాలని మరొకసారి కోరుకుంటూ, మా సంపూర్ణ సహకార్యాలు బీజేపీ పార్టీ తరఫున కానివ్వండి, నా తరఫున ప్రత్యేకంగా పర్సనల్గా కానివ్వండి ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.